ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్ట్. తెలంగాణలో 18 లక్షల ఎకరాలకు సాగునీరందించి సిరులు కురిపించాల్సిన ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమై 50 ఏళ్లు గడిచినా ఇంకా మొదటి దశ కూడా పూర్తి కాలేదు. తెలంగాణ ప్రాజెక్టుల నడకలు చూసి నత్తలు కూడా సిగ్గుపడుతున్న వైనంపై రాజ్ న్యూస్ అందిస్తున్న ధారావాహిక కార్యక్రమాలను ఈ ప్రాజెక్టుతోటే మొదలు పెడదాం. వంచన, దగ, మోసం, ఈ మాటలేవీ చాలవు దీనికి జరిగిన అన్యాయాన్ని చెప్పడానికి. ఏ భాషలోనూ సరిపోయే పదాలు లేవు ఇది పడ్డ అవస్థను వర్ణించడానికి. కుట్రలకు కుతంత్రాలకు బలైపోయి కునారిల్లుతున్న ఆ సాగరానికి నోరుంటే అది చెప్పే కథ విన్న ప్రతి గుండె కన్నీటి సంద్రమే అవుతుంది. ఉత్తర తెలంగాణ జీవనాడిగా చెప్పుకునే ఈ ప్రాజెక్టు పేరు శ్రీరామ్ సాగర్. సమైక్య రాష్ట్రంలో నత్తలు కూడా సిగ్గుపడేలా సాగింది దీని నడక. మొదలుపెట్టి 50 ఏళ్లు పూర్తయినా 40% కూడా లక్ష్యాన్ని చేరని ప్రాజెక్ట్ ప్రపంచంలో ఇది తప్ప మరొకటి లేదు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టుల దుస్థితికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఎస్ఆర్ఎస్పీ కన్నీటి గాథ తెలుసుకుందాం. అంతులేని వ్యధని, వివక్షకే సిగ్గేసే కథని, దశాబ్దాల శోక గీతాన్ని విందాం. ఒకసారి దీని చరిత్రలోకి వెళదాం. (1959) ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కమిటీ ప్రణాళికపై వేసిన ప్లానింగ్ సబ్ కమిటీ గోదావరి లోయ ప్రాజెక్టు స్థానంలో పోచంపాడు ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఆ ప్రపోజల్ ప్రకారం పోచంపాడు ప్రాజెక్టు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని 18,75,000 ఎకరాలను సాగు చేయాల్సి ఉండే. రెండో పంచవర్ష ప్రణాళికలో ఈ ప్రాజెక్టును చేర్పించేలా చూడాలని సబ్ కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గట్టిగా కోరింది. కాని ప్రభుత్వం ఆ పని చెయ్యలేకపోయింది. చివరికి అనేక మార్పులు తగ్గింపుల తర్వాత 1963లో కేంద్ర ప్రభుత్వం పోచంపాడు ప్రాజెక్టుకు అనుమతినిచ్చింది. 1963లో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిండ్రు. తరువాత కొంతకాలానికి 200 టీఎంసీల వినియోగానికి అనుమతి లభించింది. రెండో దశ వరద కాల్వలు కూడా చేరడంతోటి మొత్తంగా ఎస్ఆర్ఎస్పీ తెలంగాణలోని 5 జిల్లాలల్లా 16,68,000 ఎకరాలను సస్యశ్యామలం చేయాల్సిన భారీ ప్రాజెక్టుగా నిలిచింది. దురదృష్టం ఏందంటే అది ఎప్పటికీ నిజంగాని స్వప్నంలా మిగిలిపోయింది. ఇది పోచంపాడు ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్. 1959లో ఈ ప్రాజెక్టు కోసం సర్వే పనులు మొదలైతే 1963 జూలై 26వ తారీఖున అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఈ ఫౌండేషన్ స్టోన్ వేయబడింది. ఈ స్టోన్ పైన చూస్తే మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఈ ఆధునిక మహానిర్మాణము మానవ సేవకై ఉద్దేశింపబడినది అని. మానవ సేవ సంగతి దేవుడెరుగు. కనీసం పునాదిరాయి వేసి 47 ఏళ్లైనా మొదటి దశ పనులు కూడా పూర్తి చేసుకోలేదు. ఈ ప్రాజెక్టు వల్ల సేవ చేయించుకునే అదృష్టం తెలంగాణ ప్రజలకు దక్కలేదు. ప్రాజెక్టు పునాదిరాయి పడ్డ రోజు నుంచి శ్రీరామ్ సాగర్ వివక్షకు బలైపోయింది. 1963లో శంకుస్థాపన అయితే జరిగింది గాని పనులు నత్తనడకన సాగినాయి. తెలంగాణ ప్రాంత మిగులు నిధులు పుష్కలంగా ఉన్నా ఈ ప్రాజెక్టుకు తగిన నిధులు కేటాయించలేదు. కొద్దిగా విదిలించిండ్రు. కానీ సీమాంధ్ర ప్రాజెక్టులు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫండ్స్ను దక్కించుకున్నాయి. 1963 నుంచి 1968 దాకా ఈ ప్రాజెక్టుపై ఖర్చు పెట్టింది మొత్తం 8 కోట్లే. ఈ విషయాన్ని అప్పటి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు సీఈ తిరుపతి రెడ్డి ముఖ్యమంత్రికి ఇచ్చిన నివేదికలో ప్రస్తావించిండు. పోచంపాడుకు మొండిచేయి చూపించిన పాలకులు ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువగా ప్రయోజనం చేకూర్చే నాగార్జున సాగర్ కు మాత్రం నిధులను దండిగా కేటాయించిండ్రు. ఇంతలో 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఎగిసిపడింది. ఆ పోరాటం తర్వాత ప్రాజెక్టు పనుల్లో కాస్త పురోగతి కనిపించింది. 41 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణంతో ప్రాజెక్టు ముందుకు కదిలింది. 1971 తర్వాత మళ్లీ పనుల్లో వేగం పూర్తిగా తగ్గిపోయింది. 78ల చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినాక పనులు తిరిగి ఊపందుకున్నాయి. ఆ సమయంలోనే 190 టీఎంసీల నీళ్లను వినియోగించుకోవడానికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతినిచ్చింది. ముఖ్యమంత్రి మారడంతోటి 1980 తర్వాత ప్రాజెక్టు పడకేసింది.
ఇక 1990లో ఏపీ 2 ప్రాజెక్టు కింద ప్రపంచ బ్యాంకు రుణం తెచ్చింది ప్రభుత్వం. అయితే ఇది శ్రీరామ్ సాగర్ పై ప్రేమతోటి కాదు, దీని వెనుక చిన్న స్టోరీ ఉన్నది. 1984లా శ్రీశైలం కుడిగట్టు కాలువ కోసం ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ అప్పు కోసం ప్రయత్నించింది. అయితే ఎస్ఆర్బీసీ ఆర్ఎండ్ఆర్ నిష్పత్తి సరిపోకపోవడంతో రుణం రాలేదు. అప్పుడు తప్పనిసరి స్థితిలో ఎస్ఆర్ఎస్పీని కూడా చేర్చి రుణాన్ని తెచ్చుకున్నారు. అయితే తీసుకొచ్చిన అప్పును ఖర్చు పెట్టడంలో కూడా వివక్ష ఎదురైంది. ఎస్ఆర్ఎస్పీకి కేటాయించిన నిధుల్లో 40% అక్రమంగా ఎస్ఆర్బీసీకి మళ్లించిండ్రు. కర్ర ఉన్నవాడిదే బర్రె అన్నట్టు ప్రవర్తించిండ్రు. ఇక ఉన్న నిధులతోనైనా పనులు జరిగినాయా అంటే అదీ లేదు. 1990 నుండి 96 దాకా సాకులు చూపించి పనులు వాయిదా వేస్తూ పోయిండ్రు. కాంట్రాక్టర్ల మధ్య గొడవలు పెట్టి తమాషా చూసిండ్రు. నష్టపరిహారం చెల్లింపులో జాప్యం జరగడంతోటి భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగలే. 1991లో కాగ్ నివేదిక శ్రీరామ్ సాగర్ సాగు లెక్కల్ని తేల్చి చెప్పింది. కాకతీయ కాలువ పనులు పూర్తి కాకపోవడం, డిశ్చార్జి కెపాసిటీ పడిపోవడంతో 2 లక్షల ఎకరాలకు మించి నీరు అందడం లేదని వ్యాఖ్యానించింది. శ్రీరామ్ సాగర్ నుంచి తెలంగాణ జిల్లాలకు నీళ్లందించే కాలువల్లో ప్రధానమైన కాలువ కాకతీయ కాలువ. ఈ కాకతీయ కాలువ ద్వారా వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాలకు నీళ్లు పోవాలి. మరి నిజంగా ఈ కాకతీయ కాలువ వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాల రైతులకు పంటలు పండించుకునేందుకు సరిపోయన్ని నీళ్లు అందిస్తోందా? ఫ్లోరైడ్తో అష్టకష్టాలు పడుతున్న నల్గొండ జిల్లాల దాహార్తిని ఈ నీళ్లు తీరుస్తున్నాయా? పదండి, కాకతీయ కెనాల్ వెంటే మనము వెళ్లి చూద్దాం. ఈ ప్రాజెక్టు పూర్తి లక్ష్యాన్ని చేరాలంటే 3-4 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఉండడం తప్పనిసరి. శ్రీరామ్ సాగర్ ఆయకట్టు కింద ఉన్న 16 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలంటే 190 టీఎంసీల నీళ్లు కావాలి. అంత నీటిని వినియోగించుకోవాలంటే కనీసం 135 టీఎంసీల నిల్వ చేసే సామర్థ్యం ఉన్న డ్యాం ఉండాలి. కానీ శ్రీరామ్ సాగర్ ను స్టోరేజ్ కెపాసిటీ 112 టీఎంసీలకే డిజైన్ చేసిండ్రు. అది కూడా 90కి తగ్గిపోయింది. 12 టీఎంసీలతో మానేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఒక్కటే ఉన్నది. అంటే ఇంకా 30 టీఎంసీల స్టోరేజీ అవసరం. అందుకోసం 10 టీఎంసీల కెపాసిటీతో మరో 3 రిజర్వాయర్లు నిర్మించాలి. అట్లా చేస్తేనే వచ్చిన నీళ్లను పూర్తిగా వాడుకునే వీలుంటది. కానీ అట్లాంటి ప్రతిపాదన కూడా ఎన్నడూ ముందుకు రాలేదు. బట్ తెలుగుగంగ కాల్వ మీద మాత్రం ఏకంగా 4 రిజర్వాయర్లు కట్టేసుకున్నారు. 1983లో మొదలుపెట్టి అనుమతులు లేకున్నా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసుకుని ఇష్టారాజ్యంగా వరద జలాల పేరుతోటి మిగులు జలాలను వాడుకుంటున్నారు. నీళ్లు అన్ని ఆంధ్రోలు కొట్టబట్టి మాకు నీళ్లు లేవా, ఏం లేవా? మాకు పంటలు పండక మేము ఈ కరువు పని చేసుకొని బతకబడితే ఎన్నడత్తాయి మేడం మాకు నీళ్లు? పంటలు లేక మేము ఏడతాను. వాళ్ళు నీళ్లు కొంట పోయి ఆడానికి 3 పంటలు 4 పంటలు పండించుకొని వాళ్ళు కడుపు నిండా తింటాను. మేము ఇప్పుడు పత ఉంటాను. నదులేమో మన ఒడిలో, పారుడు ఆంధ్రామడిలో, 3 పంటల ఆంధ్రాకు మునుగుడు తంట మనకు. గోదావరి చిరునామా కోనసీమ కొబ్బరి బొండం, తలాపున పారుతుంది గోదారి, మనసేను మనసెలు కాయడారి. 50 ఏండ్లైనా ఎస్ఆర్ఎస్పీ పరిస్థితి మాత్రం ఒక అడుగు ముందుకి 1000 అడుగుల వెనక్కి అన్నట్లుగా ఉన్నది. అక్కడో పద్ధతి, ఇక్కడో పద్ధత. నిజంగా సవతి తల్లి ప్రేమంటే ఇదేనేమో. ఇది లోయర్ మానేర్ రిజర్వాయర్. ఎస్ఆర్ఎస్పీ కింద ఉన్న ఒకే ఒక్క బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. ఎస్ఆర్ఎస్పీ నుంచి 15 లక్షల ఎకరాలకు నీళ్లు అందాలంటే ఇట్లాంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కనీసం 3 నుంచి 4 ఉండి దాని కెపాసిటీ 8500 క్యూసెక్కుల నుంచి కనీసం 15000 క్యూసెక్కులకు పెరగాలి. కానీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కట్టారు, దాని కెపాసిటీ పెరగదు. కనీసం కట్టిన ఈ ఒక్క బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచైనా నీళ్లు చక్కగా పోతాయా అంటే తలాపున్నే గోదావరిని పెట్టుకుని కరీంనగర్ జిల్లాల గ్రామాలు ఇయాల్టి వరకు ఒక్క చుక్క నీటిని కూడా కండ చూడలి. అది 47 ఏళ్ల కింద మొదలుపెట్టిన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు గతి. ఇక 27 ఏళ్ల కింద మొదలుపెట్టిన ఆంధ్ర తెలుగుగంగ ప్రాజెక్టు విషయానికి వస్తే 5000 క్యూసెక్కుల సామర్థ్యంతో మొదలుపెట్టిన తెలుగుగంగ ప్రాజెక్టుకు 4 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కట్టుకుని ఇవాళ దాని కెపాసిటీ 22500 క్యూసెక్కులకు పెంచిండ్రు. తెలంగాణ ప్రాజెక్టులకైతే నిధులు ఇయ్యరు, పర్మిషన్లు రానియ్యరు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కట్టారు, తెలంగాణ పొలాలకు నీళ్లు రావు. అదే ఆంధ్ర ప్రాజెక్టులకైతే నిధులొస్తాయి, పర్మిషన్లు వాటంతటవే వస్తాయి, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కట్టుకుంటారు. వాళ్ల పొలాలకు 3వ పంటకు కూడా నీళ్లొస్తాయి. తెలంగాణ ప్రాజెక్టులకు ఎందుకు రావు? తెలంగాణ పొలాలు ఎందుకెండాలే?
1963లో ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిపిన రోజు అంచనా వ్యయం 67 కోట్లు. 1956లో రాష్ట్రం ఏర్పడిన నాటికి తెలంగాణలో 64 కోట్ల మిగులు నిధులు ఉన్నాయి. అవి 63 నాటికి 4 గింతలవుతాయి అనుకున్నా అందులో 4వ వంతు శ్రీరామ్ సాగర్ కు ఖర్చు పెట్టి ఉంటే 1968 నాటికే ప్రాజెక్టు పూర్తయ్యేది. 1969 నుంచి ఖరీఫ్ రబీ పంటలు పండి జాతీయ ఉత్పత్తికి 60 కోట్లు చేరి ఉండేవి. భూమి శిస్తు, మార్కెట్ శిస్తు, సేల్స్ ట్యాక్స్ రూపంలో ప్రతి ఏటా 1,20,00,000 రూపాయలు సర్కారు ఖజానాకు చేరేవి. ఈ నిధులతోటి తెలంగాణలోని కొన్ని ఇతర ప్రాజెక్టులు కూడా పూర్తయ్యేవి. కానీ ప్రభుత్వాలు 1968 వరకు ప్రాజెక్టు పైన కేవలం 8 కోట్ల రూపాయలే ఖర్చు చేసినాయి. తెలంగాణ మిగులు నిధులు ఉమ్మడి ప్రాజెక్టు నాగార్జున సాగర్ కు మళ్లినాయి. ఆ సాగర్ వల్ల తెలంగాణ కంటే ఆంధ్ర ప్రాంతమే అధికంగా లాభపడింది. జరిగిన నష్టం ఎంతని చెప్పగలం? ఎట్లా అంచనా కట్టగలం? కరువులు కాటేసి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతలెందరో, బోర్లు వేసి వేసి బోరుమని చుక్క నీరు పడక గుండెలాగిపోయిన రైతన్నలు ఇంకెందరో. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలువలు వస్తాయి, మాకు బాగా పంటలు పండుతాయి అని మాకున్న చేన్లన్నింటినీ కూడా మేము పొలాలుగా మార్చుకున్నాం. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆంధ్రలో ఏం చేసిండ్రమ్మా, 37వ జీవో అని ఒక జీవో తీసుకువచ్చిండ్రు. ఆ జీవో తెచ్చి ఏమన్నారు, మీకు ఏమైనా ఆరుతడి పంటలకే ఇస్తాం, మీరు పొలాలు ఎందుకు చేసుకున్నారు అంటే అమ్మ మేము అప్పుడు హైకోర్టు దాకా పోయి కొట్లాడి ఆ జీవోని రద్దు చేయించినాం అమ్మ. ఆ తర్వాత ఒక్క ఏడాది వచ్చినాయి అమ్మ నీళ్ళు. అది చూసిండ్రు, మా పంటలు బాగా మంచిగా పండినాయి. మళ్ళీ ఇక్కడనే దగ్గరనే ఆంధ్ర పల్లె పొందింది. ఆ పల్లె నల్ల రబ్బా తెలంగాణకి బాగా నీళ్ళు వస్తాయి, పంటలు పండుతాయిరా, ఇక ఎట్లన్నా ఈ కాలువలు బంద్ చేయాలా అని వాళ్ళు మనసులో కుట్ర పెట్టుకొని ఇక అప్పటి నుంచి మాకు నీళ్లు బంద్ పెట్టిండ్రమ్మ. మేత లేక, తాగడానికి నీళ్లు లేక కబేళాలకు తరలిన పశువులెన్నో. నీళ్ళు లేక, మాత లేక, నీళ్ళు తాగడానికి నీళ్ళు లేవు, మాత లేదు. ఎన్ని కిలోమీటర్లు తీసుకుపోతావు వీటిని? అది తీసుకుపోతాం 4-5 మీటర్లు. 4-5 కిలోమీటర్లు తీసుకుపోతావు. పని లేక ఉన్న ఊరు నొదిలి వలవల ఏడుస్తూ వలసెల్లి దిక్కులేని శివాలైన బిడ్డలెందరో. రాజ్ న్యూస్ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కింద ఉన్న కాల్వల పొంటి కొన్ని 100 కిలోమీటర్లు వెళ్లింది. కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని గ్రామాల రైతులను కదిలించింది. ఆ గ్రామాలకు నీళ్లందించాల్సిన కాల్వలను చూసింది. కాల్వలల్లా ఎక్కడ చూసినా ఒక్క చుక్క నీరు కూడా కానరాలే. కాల్వల నిండా తుమ్మ చెట్లయితే మొలిచినాయి. వాటిని పట్టించుకున్న నాదుడే కరువైండు. ఎప్పుడో 47 ఏండ్ల కింద కట్టిన ప్రాజెక్టు కింద 30 ఏండ్ల కింద కాల్వల పని మొదలుపెట్టిండ్రు. 15 ఏండ్ల కింద వీటికి సిమెంట్ లైనింగ్ చేసిండ్రు. అప్పుడైనా నీళ్లొస్తాయేమో అని పాపం ఈ రైతులు ఆశపడ్డారు. కాని వాళ్ల ఆశలు అడియాసలే అయినాయి. అప్పట్నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఒక్కనాడు ఒక్క సుక్కరాని గ్రామాలు కొన్ని 100లున్నాయంటే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు గతేందో మనకు తెలుస్తున్నది. ఇదేదో తుమ్మ చెట్ల వనం లెక్కుంది కదా, కానీ కాదు. ఇది ఎస్ఆర్ఎస్పీ నుంచి మంతిని మండలానికి నీళ్లు తీసుకొచ్చే కాలువ. ఈ కాలువ కింద దాదాపు 8,000 ఎకరాలకు నీళ్లందాలి. కానీ ఈ కాలువ గట్టి 30 ఏండ్లైతున్నా ఎన్నడూ కూడా చక్కగా సుక్క నీళ్లు రాక ఇక్కడున్నటువంటి పంట పొలాలన్నీ బీళ్లు బారినాయి. ఈ కాలువను చూస్తే తెలుస్తుంది మనకు ఎన్నేండ్లాయనో ఇండ్లకు ఒక్క నీళ్ల చుక్కొచ్చేయని. ఇటుపక్క చూస్తే రేగు చెట్లు, అటుపక్క చూస్తే తుమ్మ చెట్లు, కింద చూస్తే ఉష్క. కాలువ గట్టినాడు వదిలేస్తే ఇయాల్టి వరకు కాలువకు మరమ్మతులు గాని, కాలువను వెడల్పు చేయడం గాని ఎన్నడూ జరగలే. ఈ కాల్వకు నీళ్లిడిచినా ఇప్పుడు నీళ్లు బారే పరిస్థితి లేదు. దాంతోటి చుట్టుపక్కలున్న 8,000 ఎకరాల రైతులు నీరో రామచంద్ర అని ఎదురుచూస్తున్నారు. శ్రీరామ సాగరము మన ఆశలు తీర్చలేదు, బారెడు ఆశలు చెప్పిరి మూరెడు పారకపాయే. చాలి చాలని నీళ్లతో సగం పంటలెండిపాయే. తలాపున పారుతుంది గోదారి, మనసేను మనసెలుక ఎడారి. 2 ఫీట్ల నీళ్ళే ఉన్నాయి. 30 ఫీట్లు దించితే 2 ఫీట్ల నీళ్లు ఉన్నాయి. 2 ఫీట్ల నీళ్లు ఉన్నప్పటికైనా కూడా ఆ 2 ఫీట్ల అయినా గంట అర్ధ గంట నడుతుంది అనుకుంటే కరెంటు మాటికి టిప్పుగా అక్కడ 7 గంటలు కాంగ్రెస్ ప్రభుత్వం 9 గంటలు ఇస్తానని 7 గంటలు కరెంటు ఇచ్చినారు. కరెంటు కొరత గంటకు కటింగ్ చేసుడు. ఆ కరెంటు గంటకోదాం టిప్పు చేసుకుంటూ ఇస్తే పారినదోయే పారుతుంది. నిజామాబాద్ జిల్లా మొదలుకొని రాజ్ న్యూస్ ఇప్పటిదాకా 196 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇదిగో ఈ కాకతీయ మెయిన్ కెనాల్ మీద కట్టిన డిఎల్ఆర్ బ్రిడ్జ్ 197 కిలోమీటర్కి చేరుకుంది. ఈ వెనక చూస్తున్న కెనాల్లో కూడా ఒక్క చుక్క నీళ్లు కూడా లేవు. ఈ కెనాల్లోనే కాదు, ఈ 196 కిలోమీటర్ల దూరంలో కనిపించిన ప్రతి కాలువను రాజ్ న్యూస్ చూస్తూనే వస్తోంది.
ఒక్క కాలువల కూడా ఒక్క చుక్క నీరు లేదు. నీళ్లకు బదులు కాల్వల నిండా పల్లేరు చెట్లు, రేగు చెట్లు, తుమ్మ చెట్లతో నిండిపోయినాయి. ఎక్కడ చూసినా మట్టి, ఇసుకతో కాలువలు కుడుపుకపోయినాయి. కొన్ని చోట్లనైతే ఇది కాలువ అనిపిస్తోంది. అసలే 8,500 క్యూసెక్ల కెపాసిటీ ఉన్న ఈ కాలువల్ని కనీసం వెడల్పు చేసి 15,000 క్యూసెక్ల కెపాసిటీకి పెంచితేనే కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలకు నీళ్లొస్తాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే 8,500 క్యూసెక్ల కెపాసిటీ కూడా ఈ కాల్వలకు లేదు. ఒకవేళ అదృష్టం బాగుండి ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు నిడిచిపెట్టినా కూడా ఆ నీళ్లు ఇక్కడి పొలాలకు వారాయి. ఇక కరీంనగర్ జిల్లాలనే పరిస్థితి ఇట్లుంటే దీని కిందున్న వరంగల్, నల్గొండ జిల్లాల పరిస్థితి ఏంటి? పదండి, ఇంకో 150 కిలోమీటర్లు మిగిలింది, అది కూడా చూసేద్దాం. లో ఏపీ 3 ప్రాజెక్టు కింద ఇంకోసారి రుణం వచ్చింది. 2002 లోపు కంప్లీట్ చేస్తామన్నారు. అవి ఉత్తమాటలే అని తేలిపోయింది. జలయజ్ఞాలు జరిగిన ఈ ప్రాజెక్టుకు మాత్రం మోక్షం కలగలేదు. ప్రభుత్వాలు మారినై, ముఖ్యమంత్రులు మారిండ్రు, దశాబ్దాలు గడిచినాయి. జాప్యం, ఆలస్యం, పెండింగ్ ఈ పదాలన్నీ ఇక్కడ తమ విశ్వరూపాన్ని చూసుకున్నాయి. వివక్ష పరాకాష్ట ఎట్లుంటదో శ్రీరామ్ సాగర్ చరిత్ర చెబుతుంది. ముప్పై ఏళ్ళ కానిచెల్లి వర్షం కొట్టిన రోజే నీళ్లు కానీ అట్టప్పుడు నీళ్ళు అనేది లేదు. వర్షం కొడితే కాలువలో నీళ్లు వాడి వస్తున్నాయి నీళ్లు, అట్టే మాత్రం వచ్చేది లేదు. ఈ రైతులందరం పోయి ఆ ఆఫీసుకు పోయి లొల్లి పెట్టుకున్నా, ఏం చేసినా గాడికే బ్రిడ్జి పొక్కలు పోర్చుకొని అటు నుంచి అటే నీళ్ళు పోతున్నాయి, కానీ ఇది మాత్రం నీళ్ళు సుక్క వచ్చేది లేదు. మనకు నీళ్లు రావాలంటే ఎట్లా రావు. రోషే మనోడు కాదు, రాజశేఖర రెడ్డి మనోడు కాదు, ఏమన్నంటే తెలుగుదేశం పార్టీ మనది కాదు, మనకు ప్రజారాజ్యం మనది కాదు, ఏ రాజ్యం మనది కాదు. మనకు నీళ్ళు ఎట్లస్తాయి రావు. మన తెలంగాణ మనకైతేనే మనకు నీళ్ళు రావాలి. ఈ టీవీ ద్వారా కోరుకునేది ఏంటంటే, మేము తెలంగాణ గిరంగాణ అనేటం కాదు, కేవలం మాకు గత 15 సంవత్సరాల కాంచి ఏ ఎమ్మెల్యేలు మారినా, ఇప్పుడున్న ఎమ్మెల్యే కావచ్చు, పోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, పోయిన ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం నుండైనా మేము అన్ని విధాలా ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిచినా ఆ పార్టీ తరపులో మేము కొట్లాడుకున్నాం నీళ్ళు కావాలని. కానీ వస్తాయన్న ఎమ్మెల్యేలే దొరికిళ్ళు, ఇస్తామన్న జడ్పీటీసీలే దొరికిళ్ళు. కానీ మాకు 15 సంవత్సరాల కానుండి ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే వేయలే, ఏ ప్రభుత్వం నీళ్ళు వేయలే. 15 సంవత్సరములు ఇప్పుడు ఈ కాలువ సిమెంట్ చేసినప్పుడు వాళ్ళే ట్యాంకర్లతో తెచ్చుకొని చేసినారు, కానీ నీళ్ళు తీసుకొని కూడా చేయలే. మాకు మీ టీవీ ద్వారా కోరేది ఏంటంటే, ఇప్పటికైనా ప్రభుత్వం కావచ్చు, అధికారులే కావచ్చు, కళ్ళు తెరిచి మా నీళ్లు మాకు వేయాలంటే అక్కడ నాగారం కాడ నుండి అంబాల కాడికి నుంచి ఎర్రగట్టుకుంట దాకా కాలువ పెద్దగా చేసి మాకు నీళ్ళు వస్తాయి. అంతవరకు ఇస్తామంటే రావు. అప్పటి వరకు ఇవ్వాలని మేము అధికారులనైనా లేకపోతే ప్రభుత్వాన్నైనా అందరినైనా మీ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. ఆంధ్ర ప్రాంత ప్రాజెక్టులను ఆదరించే ముఖ్యమంత్రి ముసి ముసిగా నవ్వుకుంట ముంచుతుండు తెలంగాణ. వరద కాల్వ ప్రాజెక్టును బురదలోన కలిపిండు. పూడుకపోయి తుమ్మలు మొలుస్తున్న కాల్వలు, పలిగిపోయిన బ్రిడ్జిలు, ఎండిపోయిన పొలాలు, బీళ్లైపోతున్న భూములు, ఎడారైపోతున్న బతుకులు. నీళ్లు లేక పొలాలు పండక మనుషులకు తిండి కరువైతాంది, పశువులకు గడ్డి కరువైతాంది. కనీసం తాగేటందుకు కనుచూపు మేరల ఒక్క చెరువుల, ఒక్క కాల్వల నీళ్లు లేక పశువులు మూగగా దూపకేడుస్తున్నాయి. మనల్నేలే పార్టీలు మనవి కాదు, ఆ పార్టీల నాయకులు మనోళ్లు కాదు. మన రాజ్యాన్ని మందేలుతుంటే మనకు నీళ్లెందుకొస్తాయి? మన రాష్ట్రం మనకైనాడే మనకు నీళ్లొస్తాయంటున్నారు కరీంనగర్ జిల్లా రైతులు. మొదలుపెట్టి 50 ఏండ్లుగా వస్తున్న మొదటి దశ పూర్తికానే లేదు. ప్రాజెక్టు చరిత్రలో ఎన్నడూ 7 లక్షల ఎకరాలకు మించి సాగవలేదు. అయితే సర్కారు మాత్రం 2004 నాటికే మొదటి దశను విజయవంతంగా పూర్తి చేశామని, 9,68,000 ఎకరాలకు పొటెన్షియల్ కల్పించామని కాకిలెక్కలు చెబుతాంది. ఈ కబుర్లు పచ్చి అబద్ధాలని చెప్పడానికి ప్రాజెక్టు అధికారుల నివేదికలే తిరుగులేని సాక్ష్యం. 2008 సెప్టెంబర్లో శ్రీరామ్ సాగర్ సిఈ రిపోర్టు ప్రకారం నీరిచ్చింది కేవలం 5 లక్షల ఎకరాలకే. అనుమతులు లభించినా ఆలస్యం చేసి 2003లో పనులు మొదలుపెట్టిన రెండో దశ వరద కాలువల పరిస్థితి అతీగతి లేకుండానే ఉన్నది. మొత్తంగా శ్రీరామ్ సాగర్ దుస్థితి ఎవడికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తున్నదన్నట్టుగా తయారైంది.
సమైక్య పాలనలో దగాపడ్డ తెలంగాణ ప్రాజెక్టుల దుస్థితికి నిలువెత్తు దర్పణంలా నిలుచున్నది. గోదారి గోదారి ఓహో పారేటి గోదారి 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 ఓహో పారేటి గోదారి చుట్టూ నీళ్లు ఉన్న సుక్క దొరకని ఎడారి భూమి మాది తెలంగాణ భూమి. గోదారి గోదారి ఓహో పారేటి గోదారి చుట్టూ నీళ్లు ఉన్న సుక్క దొరకని ఎడారి భూమి మాది తెలంగాణ భూమి. బాయంత తీసిన నీళ్లు బుక్కెడు బడవయ్యో బండ మీద బాయి తీసినట్లుండే బతికిట్ల తెల్లారే మా బాధెట్ల తీరునో. గోదారి గోదారి ఓహో పారేటి గోదారి చుట్టూ నీళ్లు ఉన్న సుక్క దొరకని ఎడారి భూమి మాది తెలంగాణ భూమి. ఇక అసలే నీళ్లు లేక రైతులు నానా చావు చస్తుంటే రామగుండంలో ఉన్న పవర్ ప్లాంట్కు నీటిని అందించాల్సిన బాధ్యత కూడా శ్రీరాంసాగర్ మీదనే పడ్డది. ప్రాజెక్టులోకి చేరిన నీటి నుంచి పొలాలు ఎండుతున్నా ఎన్టీపీసీకి వదులుతుండడంతో రైతులు గొల్లుమంటున్నారు. 50 ఏండ్లైనా 40% కూడా లక్ష్యాన్ని చేరని ప్రాజెక్ట్ తెలంగాణలో తప్ప ప్రపంచంలో ఎక్కన్నైనా ఉంటదా? ప్రాంతీయ వివక్షకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? తలాపున గోదారి బారుతున్న ఎండిన పొలాల్లో రైతు దిగులుగా కూర్చొని ఏడవాల్సిందేనా? తెలంగాణలో గోదావరి పైన ఉన్న ఒక్క ముఖ్య ప్రాజెక్టు పడ్డ అవస్థలు చూసి ఏమనుకోవాలి? ఒక్క భారీ ప్రాజెక్టు లేని వరంగల్ జిల్లాల ఎస్ఆర్ఎస్పీ కాల్వలు దవ్వంగానే ఇక్కడి రైతులు ఆనందించిండ్రు. ఇక మాకు నీళ్లొస్తే పంటలు పండితే సల్లగా బతుకుతామని. కానీ వాళ్ళ ఆశలు అడియాశలైనయి. వాళ్ళ ఆనందం ఎక్కువ కాలం నిలవలే. ఎస్ఆర్ఎస్పీ కాల్వలల్లా ఇయ్యాల్టికి ఒక్క సుక్క నీళ్లు రాలే. కొన్ని గ్రామాలకైతే అసలు కాల్వలే దవ్వలే. పంట కాల్వల కింద ఉన్న ఈ భూములకు బోర్లు బాయిలే దిక్కైనాయి. అటు బాయిలల్లా కూడా నీళ్లు లేవు. ఇగో మనం చూస్తున్న ఈ చేను నిమ్మరాములది. నిమ్మరాములు వరంగల్ జిల్లా రేగొండ మండలం కొత్తపల్లి నివాసి. ఈయనకున్నదే 3 ఎకరాల శిల్క. ఈ 3 ఎకరాల శిల్కకు ఇప్పటికీ 3 బోర్లు వేసిండు. 3 బోర్లు వేసినా కూడా ఒక్క బోర్లో కూడా సుక్క నీళ్లు రాక ఈ మొక్కజొన్న చేను ఇట్లా ఎండిపోయింది. రాముల సొంటి రైతులు వరంగల్ జిల్లాల లక్షల మంది ఉన్నారు. అటు ఎస్ఆర్ఎస్పీ కాల్వల నుంచి నీళ్లు రాక, ఇటు బాయిలల్లా ఒక్క సుక్క నీరు రేక, బోర్లు పడక వాళ్ళ బతుకులు కూడా ఈ కంకులోలే ఎండుతున్నాయి. నాకు 3 ఎకరాల భూమి ఉన్నది. 3 ఎకరాల భూమిలో 3 బోర్లే, 2 బోర్లు అయితే 2 బల్లే, ఇంకోటి వేసిన, ఇంకోటి బల్లే. కొన్ని పడ్డాయి, కొన్ని పడితే మొక్కజొన్న వేసిన. మొక్కజొన్న అయితే మొక్కజొన్న ఎండిపోతుంది. ఎకరం అంతా పుత్తు చేను పెట్టినా అదే ఎండిపోయింది. మా కాలువ నీళ్ళు అత్తలేవు. కెనాలి నీళ్ళు ఎంబడి అత్తయ్యని ఆశంబడి అత్తయ్య ఆశంబడి వేసుకున్నాం, అంతే ఎండిపోయింది. ఇది వరంగల్ జిల్లా కేసముద్రం మండలం తిమ్మంపేట అటవీ ప్రాంతంలోని కాకతీయ కెనాల్. ఈ కెనాల్ను 16 ఏండ్ల కింద ఇక్కడి దాకా దవ్వి ఇక్కడనే ఆపేసిండ్రు. మళ్ళా 13 కిలోమీటర్ల అవతల కల్వల నుంచి మైబాద్ దాకా కాలువ దవ్విండ్రు. ఈ మధ్యలో 13 కిలోమీటర్లు కాలువ లింక్ లేకపోవడంతో ఇక్కడి నుంచి నీళ్లు మైబాద్కు పోయే అవకాశమే లేదు. ఈ 13 కిలోమీటర్లు ఎందుకు ఆపిండ్రని అడిగితే ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా కావడంతో ఇక్కడ కాలువ దవ్వడానికి పర్మిషన్ లేదన్న చిన్న సాకు చూపించి కాలువ దవ్వుడు ఆపిండ్రు. 2001లో టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ లొల్లి చేస్తే గాని ఆఘమేఘాల మీద పర్మిషన్లు తీసుకొచ్చి ఇక్కడ 13 కిలోమీటర్లకు ఈ కాలువ దవ్విండ్రు. ఇది ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కాలువల దుస్థితి. టీఆర్ఎస్ లొల్లి చేస్తే గాని ఈ కాల్వకు పర్మిషన్ రాలేదు. అంటే లొల్లి చేస్తేనే తెలంగాణ ప్రాజెక్టు కాల్వలు గడతారా? పంచాయతీ చేస్తేనే తెలంగాణకు నీళ్లొస్తాయా? ఇది తెలంగాణ ప్రజల ప్రశ్న. నీటి చుక్కలేక పొలాలెండిపోతున్న రైతుల ఆవేదన. తెలంగాణ గోస. పోరాడకపోతే మన బతుకే దిన గండం, పొలికే కలు పెట్టి మనం పోరుబాట సాగుదాం. గోదావరిని తెలంగాణ పొలాలకే మలుపుదాం. తలాపున పారుతుంది గోదారి, మన సేను మన సెలుక ఎడారి. మొదటి దశ దుస్థితి ఇట్లుండగానే రెండో దశ కథ మొదలైంది. దీనికి 1983లో పునాదిరాయి వేసి వదిలేసిండ్రు. 20 ఏండ్ల పాటు సర్వేల పేరుతోనే కాలం గడిచిపోయింది. 1992లో అన్ని అనుమతులు లభించినాయి.
అయినా 10 ఏండ్ల పాటు సర్కార్లు దాని సంగతే మర్చిపోయినాయి. టీఆర్ఎస్ పార్టీ పుట్టి తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నాక 2004లో పనులు మొదలైనాయి. మొదటి దశ పెండింగ్ పనులు కూడా కొన్ని టీఆర్ఎస్ లొల్లి తర్వాత జరిగినాయి. దయగలిగినప్పుడల్లా ప్రభువులు తభిక్షమేసినట్టుగా ఫండ్స్ కేటాయించి అక్కడక్కడ కాలువలు దవ్వుకుంటా పోతున్నారు. జలయజ్ఞంలోనూ దీనిపై చిన్నచూపే. 2 ఏండ్లల్లా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల లిస్టులో చేర్చకుండా 5 ఏండ్ల కేటగిరీలో పడేసిండ్రు. కేటాయింపులు ఘనంగా చూపించిండ్రు గాని వాటిని ఖర్చు చేయనేలేదు. పనులు ప్రారంభమై 7 ఏండ్లవుతున్నా నేటికి 40% పనులు కూడా కంప్లీట్ అవ్వలేదు. భూసేకరణ ఇంకా పూర్తిగానే లేదు. అన్ని అనుమతులు ఉన్న ఈ ప్రాజెక్టు నత్తనడక నడుస్తుంటే ఇంకో పక్క ఏ క్లియరెన్స్లు లేని సీమాంధ్ర ప్రాజెక్టులు మాత్రం యమ స్పీడుగా సాగిపోయినాయి. కాకతీయ కాలువ తమ పొలాల్లోకి నీళ్లు తెస్తుందని ఆశపడ్డ ఖమ్మం, నల్లగొండ రైతుల ఆశలు ఇప్పుడు అడియాసలుగా మారిపోయినాయి. మేడం, మేము చాలా రోజుల నుంచి వెళ్ళి ఎస్ఆర్ఎస్పీ గురించి చాలాసార్లు ప్రయత్నం చేశాం. పోయినసారి టీడీపీ ఎమ్మెల్యే మాకు ప్రకాష్ రెడ్డి ఉన్నప్పుడు మాకు వాటర్ కావాలని మేము 2-3 సార్లు ఆయన దగ్గరికి జీబులు వేసుకొని కూడా పోయినాము. పోతే ఆయన ఏమన్నాడంటే, నువ్వే ఉన్నావు అన్నయ్య, 350 గ్రామాలు ఉన్నాయి, నిజామాబాద్ నుంచి వెళ్ళి ఇక్కడికి లాస్ట్ ములుగు దాకా రావాలంటే నీ ఒక్క గ్రామమే లేదు, ఇట్లాంటి గ్రామాలు మాకు 350-400 గ్రామాలు ఉన్నాయి, మాకు వాటర్ ఆ సైడ్ వస్తుంది కానీ ఈ సైడ్ మీకు రాదు అని అన్నాడు. 2-3 సార్లు మేము పోయి వచ్చాము. తర్వాత ఇక మళ్ళీ దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇంతవరకు మాకు వాటర్ లేదు. చాలా డార్క్ ఏరియా. అసలు కనీసం ఇప్పుడు తాగటానికి కూడా నీళ్లు లేవు. చాలామంది రైతులు బాధపడుతున్నారు. వరలన్నీ నిండిపోయినాయి. మళ్ళీ తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాకు దేవాదుల నుంచి వెళ్ళి వాటర్ ఇస్తామన్నారు. పొన్నాల లక్ష్మయ్య గారు వచ్చి మాకు ఇక్కడ శంకుస్థాపన చేసిండు రంగాయి చెరువు దగ్గర. అది ఇప్పటి వరకు ఇంకా ఏమీ లేదు. మరి టెండర్ అయింది అంటున్నారు. అది తొందరగా టెండర్ చేసి మాకు మాదన్నపేట నుంచి వెళ్ళి గిన్నెబాయి వరకు సప్లై చేస్తామన్నారు. అదన్నా చేస్తే కొంచెం రైతులు బాగుపడతారు. ఇప్పటికీ చాలా ఇబ్బందులలో ఉన్నారు. మాకు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇంతవరకు చేసింది అయితే ఏం లేదు. మా మండలంలో 23 గ్రామ పంచాయతీలలో కనీసం ఒక 6-7 గ్రామాలకు తప్ప వేరే గ్రామాలకు అసలు వాటరే లేవు. ఎవరు వచ్చినా కూడా మీటింగులు పెడుతున్నారు, చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు. కానీ ఇంతవరకు వాటర్ సప్లై చేసిన వాళ్ళు అయితే ఒక్కరు లేరు మేడం. కావాల్సింది ఏంటంటే మాకు ఇప్పుడు 100% కావాలి. తొందరగా మాకు టెండర్ పిలిచి అది దేవాదులు పూర్తి చేయాలని, ఎస్ఆర్ఎస్పీ లేకున్నా కూడా దేవాదులు అన్న కంప్లీట్ చేస్తే రైతులు సంతోషిస్తారని మేము కోరుకుంటున్నాం. ముక్కుకుంటా మూలుక్కుంటా నీళ్లను మోస్తూ మొదటి దశకే నీళ్లివ్వలేకపోతున్న కాకతీయ కెనాల్ నుంచి నల్లగొండ, ఖమ్మం జిల్లాల చేలకు నీరు చేరేదెప్పుడు? తవ్వుకుంటా పోతున్న కాల్వల్లో నీరు ఎక్కడి నుంచి తెచ్చిపోస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేవాళ్లు ఎవ్వరూ కనిపించడం లేదు. రెండో దశ కింద మొత్తం 4,40,000 ఎకరాలకు నీరందించాల్సి ఉంది. కాకతీయ కాల్వను 284 కిలోమీటర్ల నుంచి 324 వరకు పొడిగించి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు సాగునీటిని పంపించాలి. మనం ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 1 పూర్తి చేసుకుని తాగటందుకు గుక్కెడు నీళ్లు లేక ఫ్లోరైడ్తో కాళ్లు చేతులు వంకర్లు పోయి బొక్కలు పెలుసుబారిపోయి అరన్న గోసబడుతున్న నల్గొండ జిల్లా ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే ఉద్దేశంతో ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 కింద కాల్వలను దవ్వుతామని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నల్గొండ జిల్లా తిరుమలగిరిలో వేసిన ఫౌండేషన్ స్టోన్ దగ్గరికి వచ్చినాం. ఈ ఫౌండేషన్ స్టోన్ అయితే పసుపచ్చ రంగులో వేసిండ్రు గాని నల్గొండ జిల్లా ప్రజల జీవితాల్ని మాత్రం పచ్చగా మార్చలేకపోయిండ్రు. వ్యవసాయమే దండగన్న చంద్రబాబు తెలంగాణ ఓట్ల కోసమే ఈ శిలాఫలకాలు వేసుకుంటా తిరిగిండు తప్ప నిజంగా నల్గొండ జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడం కోసం కాదని తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు ప్రతి ఏడు ఈ శిలాఫలకం దగ్గర తద్దినాలు పెడుతున్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు శిలాఫలకమైతే వేసిండ్రు గాని శ్రీరామ్ సాగర్ 2వ దశ పనులు ఇంకా మొదలుపెట్టలేదని చెప్పి దాని పక్క పొంటే ఒక నిరసన ఫలకాలు వేసిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చేసిందేమీ లేదు. జలయజ్ఞం పేరుతోటి వైఎస్ రాజశేఖర రెడ్డి 800 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి నల్గొండ జిల్లాల కాలువలు దవ్వించిండు. కానీ కరీంనగర్, వరంగల్ జిల్లాల కాలువలకే నీళ్లు రాంది నల్గొండ జిల్లా కాలువలకు నీళ్లొస్తాయా? అసలు అదృష్టం బాగుండి నీళ్లొచ్చినా కరీంనగర్, వరంగల్ జిల్లాల కాలువలల్లో నీళ్లు బారే పరిస్థితి ఇప్పుడుందా? మొత్తం కాలువల నిండా తుమ్మలు మొలిచినాయి.
ఎటు చూసినా ఇసుకతోటి మట్టితోటి కాల్వలు పూడుకుపోయే పరిస్థితులున్నాయి. వాటిని వెడల్పు చేయరు, వాటికి మరమ్మతులు లేవు. ఎప్పుడో 30 ఏళ్ల కింద దవ్విన కాల్వలకు 15 ఏళ్ల కింద సిమెంట్ లైనింగ్ చేసి వాటి మానాన వాటిని వదిలిపెట్టిండ్రు. ఇక ఆ కాల్వలకు నీళ్ళొచ్చి ఆ కాల్వల నుంచి నల్గొండ జిల్లా కాల్వలకు నీళ్ళు వచ్చేదెప్పుడు? నల్గొండ జిల్లా ప్రజల కష్టాలు తీరేదెప్పుడు? ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణ ప్రాజెక్టుల దుస్థితి ఇదే. 2002లో స్టేజ్ 2 నుంచి కడెం స్థిరీకరణ సరస్వతి కెనాల్ పొడిగింపు పనులను ఇందులో నుంచి తొలగించిండ్రు. ఈ విషయాలు ఇలా ఉంటే అసలు రెండో దశకు అవసరమైన నీరు ఉందా అన్నది పెద్ద ప్రశ్న. పైనుంచి వరదలు తగ్గిపోవడం, అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల వచ్చే నీరు తగ్గిపోయింది. ఇంకో పక్క రిజర్వాయర్ సామర్థ్యం పడిపోయింది. ఇన్నాళ్లు ఊరిచ్చుకుంట వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు రెండో దశకు నీరు లేదని చావు కబురు సల్లగా చెప్తున్నది. ఈ DBM 30 మెయిన్ కెనాల్లో పొన్నాల లక్ష్మయ్య గారిని మరియు మాజీ మంత్రి కడియం శ్రీహరి గారిని భారీ నీటిపారుదల శాఖ మంత్రులుగా చేసిన వాళ్ళు. కాబట్టి మీరు DBM 38లో మీరు నడిచి చూడండి, ఇప్పటి వరకు ఇక్కడ నీరు రాలేదు. ఒకవేళ వస్తే ఈ నీరు ఇక్కడి నుంచి పారుతుందా లేకపోతే ఈ కాలువలు తెగిపోతాయా? మీరు వచ్చి దయచేసి మీరు చూడండి. మా మంత్రివర్యులు గారు మీ DBM 38 కానీ మరి ఫీడర్ ఛానల్ కానీ మొత్తం చేసిళ్ళు డబ్బులు వృధా చేసేళ్ళే తప్ప మీరు అభివృద్ధి మాత్రం శూన్యం. DBM 38 కాలువ కింద నాకు ఒక 3 ఎకరాల భూమి ఉన్నది మేడం. ఇంతవరకు నీటి చుక్క రాలే. ఇలా పిచ్చి చెట్లు, తుమ్మ చెట్లు, జిల్లేడు చెట్లు మొలుస్తాయి. మన మంత్రి శ్రీహరి గారిని కానీ లక్ష్మయ్యని కానీ వచ్చి ఒకసారి చూసి ఈ కాలువలో ఒకసారి దమ్ముంటే అసలు నడవరాని పరిస్థితి కూడా ఉన్నది. నీళ్ళు వస్తే ఆ నీళ్ళు ఎట్లా పారుతాయి, అసలు కాలువలు దిగుతాయా తెగయా అని ఒకసారి వచ్చి అని చూసి వాళ్ళను ఆంధ్రోళ్లకు పాదాలకు ఒత్తుకుంటూ నీళ్ళన్నీ మన నదులు ఇక్కడ పారుకుంటూ పోదంటే నీళ్ళని ఆంధ్ర తరలిస్తాను. మాకు ఇంతవరకు ఒక చుక్క రాలే. కాకతీయ కెనాలి 38 DBM కింద మాకు ఒక 5 ఎకరాల భూమి ఉంది, దానిలో పొలం ఉంది. ఇప్పటి వరకు 1962లో కాలువ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు 2010 వరకు కూడా నీరు చుక్క రాలేదు. దీనిలో ముళ్ళ కంపలు, జిల్లేడు చెట్లు, చాలా చెట్లు మొలిచినాయి. పొన్నా లక్ష్మయ్య కానీ కడియం శ్రీహరి కానీ దీనికెళ్ళి ఒకసారి వచ్చి నడిచి చూసి పోండి. మీరు ఈ కాలువ లెక్క ఉన్నదా? కాలువ లెక్క లేదు. అన్ని ముళ్ళ చెట్లు, తుమ్మ చెట్లు, నీరు కూడా దీనిలో వచ్చినా కానీ దీనిలో రాదు. 2 కోట్లు నిధులు చేసి అది మధ్యలో వాళ్ళు కాజేసిరు. వరంగల్ జిల్లా చిట్యాల మండలం చల్లగరియ గ్రామం. ఇది DBM 38. ఇక్కడ నీళ్ళు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒక చుక్క నీళ్ళు ఇవ్వలేదు. మరి నీళ్లు రాకపోతే మా ప్రజలు ఎలా ఇక్కడ మా జీవనాభివృద్ధిని కొనసాగించుకుంటాం? ఇందులో నీళ్లు అనేది ఒక శ్రీరామ్ సాగర్ 70% కాగితాల వరకే పరిమితమైంది తప్పించి ఒక్క చుక్క నీళ్లు ఈ యొక్క కెనాల్లో రావడం లేదు. మీకు చిత్తశుద్ధైన మంత్రులు పొన్నా లక్ష్మయ్య గారు, మాజీ మంత్రి మన శ్రీహరి గారు, మీరు ఇదే కెనాల్ నుంచి వచ్చి ఈ జిల్లేడు చెట్లు, తుమ్మ చెట్లను దాటుకుంటూ మా తెలంగాణ పేద ప్రజల గుండెలను మీరు తాక్కుంటూ వచ్చి ఒకసారి ఈ కెనాల్లో నడిచి మీరు ఈ దీనిలో నీళ్ళు ఎలా పారుతాయో, ఒకవేళ వచ్చినా ఈ నీళ్లు ఈ కెనాల్ నుంచి పోతాయా? మీకు చిత్తశుద్ధి ఉంటే మాకు నీళ్లు వచ్చే విధంగా అవి చేయాలి. అంతేగాని నాగార్జున సాగర్ నీళ్ళను ఆంధ్ర కొట్టుకపోవడం, శ్రీశైలం నీళ్ళు ఆంధ్ర కొట్టుకపోవడం ఇది కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలోని ప్రాజెక్ట్ అయిన BDM 38కు నీళ్లు తెప్పించే విధంగా మీరు పాటుపడాలి. ఇక రెండో దశకు నీరందించాల్సిన కాకతీయ కెనాల్ మొదటి దశకే నీరు అందించలేకపోతున్నది. 8500 క్యూసెక్కులకు డిజైన్ చేసిన ఈ కెనాల్ పూర్తి స్థాయిలో నీటిని మోసుకెళ్లలేకపోతున్నది. 6500 క్యూసెక్కులను మించి తీసుకెళ్లే సామర్థ్యం కాలువకు లేదని తేలిపోయింది. కాకతీయ కాలువను 234 కిలోమీటర్ల నుంచి 284 వరకు పొడిగించి పనులు చేపట్టినప్పుడు ఆ కమాండ్ ఏరియాలో నీళ్లందే అవకాశమే లేదన్న చేదు నిజాన్ని ప్రపంచ బ్యాంక్ అధ్యయనం వెల్లడించింది. కాగ్ నివేదిక కూడా అదే విషయాన్ని చెప్పింది. మరి అలాంటప్పుడు 284 నుంచి మొదలై 324 కిలోమీటర్ల దాకా సాగే రెండో దశకు నీళ్లు ఎట్లా వస్తాయి? ప్రభుత్వానికి ప్రజలు మరీ అంత పిచ్చివాళ్ల లెక్క కనిపిస్తున్నారా? కెనాల్ కెపాసిటీ పెంచకుండా రెండో దశ కాదు గదా, మొదటి దశకే నీళ్లు పూర్తి స్థాయిలో అందవన్న విషయం ప్రభుత్వానికి తెలుసు. వరంగల్ పోయేటందుకే ఆపసోపాలు పడుతున్న కాకతీయ కాలువ వరంగల్ను దాటి ఇక నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు చేరేదెప్పుడు? దశాబ్దాలుగా కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్న రైతన్నల ఆశ నెరవేరేదెన్నడు? చేన్ల పక్కనుంచి పోతున్న కాల్వల్లల్లా సర్కారు తుమ్మలు దప్ప సర్కారు వారి నీళ్లు రావని తెలుసుకుని గోడుమంటున్నారు.
తలాపున బారుతుంది గోదారి మనసేను మనసెలుక ఎడారి. ప్రభుత్వం మాత్రం ఇప్పటికే 763 కోట్లు ఖర్చు పెట్టినమని లెక్కలు చెబుతున్నది. 1,64,687 ఎకరాలకు పొటెన్షియల్ ఇచ్చినమని ప్రకటిస్తున్నది. కానీ ఒక్క ఎకరా కూడా ఇప్పటికీ సాగు కాలేదన్నది పచ్చి నిజం. ఆ వాస్తవాలు రైతులు చెప్తారు. కాయ కష్టం చేసి కడుపు నింపుదామంటే పనులు కూడా లేని పాడు కాలమొచ్చే. అయ్యో సేతాన మేడుందిరా తెలంగాణ సేలన్ని బిళ్ళాయరా. భూకంపం వచ్చి భూమి వలిగినట్టు రేగళ్ళు సౌకళ్ళు నెర్రెలొచ్చినాయి. ఎర్రని దుక్కులు ఇసుక దిబ్బాలాయ ఉసుక భూములన్నీ ఉత్తదుమైపాయే. అయ్యో ముదిమే గడ్డలు కూడా రా తెలంగాణ లెండి ముద్దులాయరా. సీతాన మేడుందిరా తెలంగాణ సేలన్ని బీళ్ళాయరా. ఇక శ్రీరామ్ సాగర్ వరద కాలువది మరో శాడ్ స్టోరీ. కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని ఎగువ ప్రాంతాలకు నీరివ్వడానికి ఈ కెనాల్ ముందుకు వచ్చింది. శ్రీరామ్ సాగర్ ఒరిజినల్ ప్రాజెక్టు కింద 18,75,000 ఎకరాలు సాగు కావలసి ఉండగా అది 14 లక్షలకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి 1984లో రాష్ట్రానికి వచ్చినప్పుడు జనగాం బహిరంగ సభలో ఈ ప్రాజెక్టును ప్రకటించింది నాటి ప్రధాని ఇందిరాగాంధీ. 20 టీఎంసీల వినియోగంతో 2,20,000 ఎకరాలకు నీరందించే పథకమిది. దీనిది సేమ్ పెండింగ్ కహానీయే. 84ల ప్రకటిస్తే 9 ఏండ్ల తర్వాత 93లా మరో ప్రధాని పివి శంకుస్థాపన చేసిండ్రు. ఆ తర్వాత అనేక ఏండ్ల పాటు నిర్లక్ష్యం నీడలోనే మగ్గింది. 1996లోనే అనుమతులు లభించినాయి. అయినా నిధులు కేటాయించలేదు, పనులు మొదలవ్వలేదు. ప్రజలు ఆందోళనలు, ఉద్యమాలు చేసినా చలనం కనిపించలేదు. హామీలు గాలికి పోయినాయి. తెలంగాణ ఉద్యమం మొదలై టీఆర్ఎస్ ఎన్నికల్లో సత్తా చాటాక గాని ప్రభుత్వంలో కదలిక రాలేదు. చివరికి టీఆర్ఎస్ ఉద్యమ ఫలితంతో 2004 ఎన్నికల ముందు అప్పటి ప్రభుత్వం పనులు మొదలుపెట్టింది. తర్వాత మళ్లీ పాతకదే, కాంట్రాక్టర్ల జేబులు నింపడం తప్ప జరిగిందేమీ లేదు. ఒక్క ఎకరాకు నీరందించే పని పూర్తి కాలేదు. సర్కారు నిర్వాకంతో శ్రీరామ్ సాగర్ చెప్పరాని అవస్థలు పడ్డది. పూడ్చలేనంత నష్టం జరిగింది. లక్ష్యం చేరకముందే ఈ ప్రాజెక్టు ఆయుష్ సగం తగ్గిపోయింది. ఇసుక మేటలు వేసి డ్యాం కెపాసిటీ పడిపోయింది. చిన్న చిన్న పనులు చేపట్టి ఆధునీకరించే అవకాశమున్నా విశాలాంధ్ర పాలకుల ఇరుకు మనసులకు దయ్యరావడం లేదు. లోయర్ మానేర్ లాంటివి 3-4 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు గడితేనే ప్రాజెక్టు లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమవుతుంది గాని సర్కారు వారు ఏ రోజూ ఆ దిశగా ఆలోచన చేయలేదు. వలస పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎస్ఆర్ఎస్పీలో ఇసుక మేటలు వేసి రిజర్వాయర్ల సామర్థ్యం తగ్గిపోయింది. 112 టీఎంసీల కెపాసిటీ కాస్త ఇప్పుడు 90 టీఎంసీలకు పడిపోయింది. అయితే వచ్చి చేరిన సిల్టును తొలగించి ఎప్పటికప్పుడు కెపాసిటీ తగ్గకుండా చూడాల్సిన బాధ్యత అధికారులది, ప్రభుత్వానిది. డ్యాంకు ఉన్న స్కువర్ గేట్స్ ను ఆపరేట్ చేసి సిల్టును క్లియర్ చేసే అవకాశముంది కానీ ఆ పని చేయలేదు. ప్రభుత్వాలు అధికారులకు అట్లాంటి ఆదేశాలు ఇవ్వలేదు. సిల్ట్ తొలగించకపోతే ప్రాజెక్టుకు ముప్పు తప్పదని నిపుణులు చాలాసార్లు హెచ్చరించిండ్రు. చర్యలు చేపట్టాలని విన్నవించుకున్నారు. అయినా పాలకులు పెడచెవిన పెట్టిండ్రు. ఎందుకు అన్న ప్రశ్న వేసుకుంటే పోతే పోయింది, మనకేంటి నష్టం అన్న పక్షపాత వైఖరి తప్ప మరే కారణం కనిపించదు. ఇసుక మేటలను తొలగించడానికి అవసరమైన టెక్నాలజీ కూడా మనకు అందుబాటులో ఉంది. డ్రెడ్జర్ యంత్రాలను ఉపయోగించి ప్రాజెక్టులో సిల్టును తోడేయొచ్చు కానీ ఆ పని చెయ్యలేదు. ఎందుకో ఏలినవారు ఆ విషయాన్నే మర్చిపోయినట్టు ప్రవర్తించిండ్రు. కానీ ఇదే టెక్నాలజీని వాడి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఉపయోగించి ఇసుక మేటల్ని తొలగించిండ్రు. అక్కడ చేసిన పని ఇక్కడెందుకు చేయలేదు? అనుమానాలకు, సందేహాలకు సమాధానం వెతుక్కోవడం కష్టమేమీ కాదు. పాలకులకు ఈ ప్రాజెక్టుపైన ఉన్న ప్రేమ అంతేనని అర్థం చేసుకోవాలి. ఇట్లా అడుగడుగునా చిన్నచూపు చూసి ఆధునిక దేవాలయాన్ని, తెలంగాణ జీవనాడిని చితికిపోయేలా చేశారని ఎవరైనా అంటే కాదని సమర్థించేందుకు ఏలినవారి దగ్గర ఒక్క పసవున్న పాయింట్ కూడా లేదు. ఇదిగో ఈ కనిపిస్తున్న ఈ 6 గేట్లు రివర్స్ స్లూయిస్ గేట్స్.
ఇవి రిజర్వాయర్లోకి గోదావరి నీటితో పాటు వచ్చే మట్టిని, బురదను, ఇసుకను బయటికి పంపించాల్సిన గేట్లు. ఇవి కూడా ఈ ప్రాజెక్టు కట్టినప్పుడే కట్టినవి. అంటే 47 ఏండ్లైతుంది. కానీ 47 ఏండ్ల సంధి ఒక్కసారి కూడా ఈ గేట్లను ఓపెన్ చేయలేదు. దాంతోటి గోదావరి నీటితో పాటు వచ్చే మట్టి, ఇసుక మొత్తం పేరుకపోయి ఎస్ఆర్ఎస్పీ రిజర్వాయర్ కెపాసిటీ ఇప్పుడు 112 టీఎంసీల నుంచి 90 టీఎంసీలకు తగ్గిపోయింది. ఇక ఈ వివక్ష ఇట్లనే కొనసాగితే ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొత్తం ఇసుక మేటలతోటి, మట్టితోటి పేరుకపోయి ఇది మరో నిజాం సాగర్ అయ్యే అవకాశం ఉంది. ప్రధాన కాకతీయ కాలువ అష్టకష్టాలు పడుతుంటే చూస్తూ ఊరుకున్నారు గాని వెడల్పు పెంచి ఆధునీకరించే ఆలోచనే చేయలేదు. ఈ కెనాల్ డిజైన్ చేసిన నీటిని కూడా తీసుకెళ్లలేకపోతుందని తెలుసు. ప్రాజెక్టు కింద లక్షల ఎకరాల లక్ష్యాన్ని చేరాలంటే కెనాల్ను ఆధునీకరించి డిశ్చార్జ్ కెపాసిటీని పెంచటమే ఏకైక మార్గమని కూడా తెలుసు. తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఒక్క ప్రాజెక్టు నుంచి నీళ్లు రాకపోతే రైతులు తల్లడిల్లిపోతారన్న సంగతి తెలుసు. అయినా ఆయకట్టు రైతులపై దయరాలేదు. కాలువ కెపాసిటీని 8,500 క్యూసెక్కుల నుంచి 15,000 క్యూసెక్కులకు పెంచాలని ఎందరూ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. కానీ అదే సమయంలో తెలుగుగంగా, ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్ కాలువల డిశ్చార్జిని పెంచడానికి నిధులు కేటాయించుకొని పనులు చేసుకుంటా పోయిండ్రు. అవి చేసుకున్న పుణ్యమేంటి? కాకతీయ కెనాల్ చేసుకున్న పాపమేంటి? తెలంగాణలో ఉండడమే దాని నేరమా? ఇవన్నీ చూసినాక ఇంకా ఆశ ఉన్నదా? సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు నీళ్లొస్తాయా? తెలంగాణలో పంటలు పండుతాయా? మన తెలంగాణ మనకైతేనే మనకు నీళ్లు రావాలి. మా నీళ్లు మాకు ఇచ్చి ఇచ్చిపెట్టి పోతేనేమో సరే సరి, లేకపోతే వాళ్ళకి గదుడైతుంది. మన రాష్ట్రం మనకు అత్తే జై తెలంగాణ. మనకు తెలంగాణ వచ్చేంత వరదాకా మనకు నీళ్లు మనకు రావని మనం అది బాధపడుతున్నాం మేము. తెలంగాణ సర్కారు, తెలంగాణ సర్కారు, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.